వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. అయితే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఛార్జీలు పెంచారు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఒక పక్క అంటుంటే, పెంచడానికి మీరే కారణం, మీరే అంతంత రేట్లు పెట్టి పక్క నుంచి కొన్నారు, సో దానివల్ల మేము పెంచాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది నిన్న. అయితే అసలు ఈ అంశం మీద ఎవరిది తప్పు అనేది చలసాని గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరేమనుకుంటున్నారు సార్? పెంచారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు, పెంచబడ్డాయి మీ వల్లే, మీరు ఇంత తప్పు చేశారు 25 సంవత్సరాలు చెప్పి 25 సంవత్సరాల అగ్రిమెంట్ రాసుకొని మీ వల్ల పెంచాల్సి వచ్చిందని చెప్పి వీళ్ళు అంటున్నారు. దీన్ని ప్రజలు ఏ రకంగా చూడాలి సార్? పాలకులు అందరూ కలిసి గుమా వ్యాపారులతో కుమ్ముక్కైపోయి ప్రజలని దోపిడీ చేయడంలో భాగమయ్యారు. ఈ మాట మాట్లాడినందుకు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఉత్తర భారతీయ జనతా పార్టీ అందరూ ఏకమై ఇంకులు కాంగ్రెస్ పాత్రలు ఉంటే ట్రోల్ చేయడం సిద్ధంగా ఉంటారు. నేను చెప్పే వాస్తవాలు వాళ్ళకి మెంగలేరండి. చాలా మంది సామాన్యులు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఆ పార్టీలో బాగానే ఉంటారు, కానీ వీరాభిమానులు తట్టుకోలేరు. కులగజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతీయ పిచ్చితో కొట్టుకు చేస్తా ఉంటారు చాలా మంది. దాని నుంచి పైకి రారు. అభిమానాలు పెట్టుకోండి, పిచ్చి ద్వేషం వచ్చి చేస్తా ఉంటారు. ఇవాళ నేను చెప్పింది ఎందుకంటే 2019 కంటే ముందు, దాని తర్వాత మేము ఉధృతంగా హోదా విభజన హామీల రాయితీ కోసం ఉద్యమించాం. 25 జిల్లాలు ధరలు పెట్టాం. ఢిల్లీలో మొన్న ఈ సంవత్సరం 2024 కూడా వందలాది మంది పెట్టాం. ఒక అక్షరం ఒక రాయలేదు. 95-99% మీడియా మా మీద కక్ష కట్టిందని నేను అనుకోను, కానీ ఎందుకనో వాళ్ళు ఇతర ప్రాధాన్యతలు ఉన్నాయో తెలియలేదు. యూట్యూబ్లు కూడా ఆ దువ్వాడి శ్రీనివాస్ గారు, ఆ జత్నాని గారు, లేకపోతే రాజచంద్ర గారు ట్రయాంగిల్ స్టడీలో మంచు కుటుంబంలో చిచ్చులు ఇంకేమైనా ఉంటే పుష్పం మీద వెళ్ళిపోయింది. మొన్న కూడా మీటింగ్లు పెట్టి గుంటూరు అన్ని చోట్ల మేము సమావేశాలు రైతులతో అంతా చేస్తుంటే చేసిన వాళ్ళు 0.1%. ఇది తెలియకుండా మేము ఉద్యమంలో లేము అని చెప్పి చేసేవాళ్ళు దిక్కుమాల సన్నాసులు ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. పక్కన పెడదాం. ఈ విద్యుత్ అనేదండి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో ఈ దేశంలోనే దశాబ్దాల పాటు బెస్ట్ విద్యుత్ సంస్థ కింద అవార్డులు వచ్చింది. ఎస్పెషల్లీ విటిపిఎస్ చూసుకుంటే పిఎల్ఎఫ్ 98% నేను అన్బిలీవబుల్ అనుకుంటారు మీరు. వాళ్ళ ప్లాంట్ లోన్ ఫ్యాక్టర్ అంటే 100 మెగావాట్లు 1000 మెగావాట్లు రావాల్సి వస్తే 985 మెగావాట్లు ప్రొడ్యూస్ చేసేది రోజు. ఎంత అద్భుతమైన వ్యవస్థ ఉండేదో ఆ రోజు. నార్ల తాతారావు గారు ఉన్న తర్వాత ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నా సరే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి ఆ వ్యవస్థని. తర్వాత ఆయన రెడ్డి గారు వచ్చారు, తర్వాత అనేక మంది. ఇవాళ ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటు దుర్మార్గంగా ఎవరైతే చేపట్టారో చూశారు మీరు. గ్యాస్ మీద ఫస్ట్ జీబీకి వచ్చింది, దాంట్లో ఏం జరిగిందో తర్వాత మాట్లాడతారు చిన్న స్థాయిలో. ఆ తర్వాత గ్యాస్ బేస్డ్ పవర్ బయట ల్యాంక్ ఇవన్నీ వచ్చింది. ఈ తర్వాత గుమా వ్యాపారులు బయలుదేరారు. ఈ గుమా వ్యాపారులకు అండగా ఇక్కడ ఇంకో బ్యాచ్. వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ వ్యవస్థను నాశనం చేయడానికి చూశారు. సరైన టైంకి బుక్ కొనకపోవటం, క్యాలరిఫిక్ వాల్యూ తక్కువ ఉండటం, వాళ్ళ సొంత వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇప్పించుకున్న రాజకీయ వ్యవస్థ, అద్భుతమైన అధికారుల వ్యవస్థను పాడు చేసేసింది చాలా వరకు. ఒక సిఐ, ఒక ఎస్ఐ, సిఐ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు, ఎస్ఐ రిక్రూట్మెంట్స్, మిగతా రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా. వీళ్ళందరికీ అద్భుతమైన చాకచక్యం కుర్రవాళ్ళు ఉన్నారు. కేంద్ర సంస్థల్లో కూడా న్యాయ వ్యవస్థలో కూడా అద్భుతమైన వాళ్ళు వస్తున్నారండి. ఒక 10% దుర్మార్గం ఉంటారు, పక్కన పెట్టండి. వీళ్ళందరినీ పాడు చేస్తున్న వ్యవస్థ ఏదంటే రాజకీయ వ్యవస్థ. ఇవాళ అలాంటిది ఈ విద్యుత్ వ్యవస్థ. నా మాట ఆలకించి ఈ విద్యుత్ వ్యవస్థలో రిఫార్మ్స్ అని పేరు మీద తీసుకొచ్చిన తర్వాత ఒక దానికి మంచిదైనా రెండో దానికి చెడు పొక్కళ్ళకి అలవాటు పడిపోయాను. ఇవాళ నేను స్థూలంగా చెప్పాలంటే ఈ పవర్ ప్లాంట్లకండి వేలాది ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అలాట్ చేస్తున్నారు, పావుల బేడకి ఇస్తున్నారు. మన ఏపీ జెన్కో కానీ టీ జెన్కో కానీ ఇదే సంస్థలకి ఈ భూమి కనుక ఇస్తే వాళ్ళు ఇతర దేశాల నుంచా సాఫ్ట్ లోన్సా లేకపోతే ఇండియాలో ఉన్న బ్యాంకుల నుంచి, ఈ బ్యాంకులు 23 లక్షల కోట్లు ఎగ్గొట్టేశారు. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే చాలా తక్కువ అండి. ఎగ్గొట్టిందంటే గుమా వ్యాపారులు అత్యధికులు, గుజరాతీ మారేడు వ్యాపారులు మీ ఉద్దేశం, నేను గుట్టుగా మ్యాచ్ చేసుకునే వ్యాపారులు నా ఉద్దేశం. అందువలన వీళ్ళే అత్యధికులు. అలాంటిది ఒక ఆంధ్రప్రదేశ్ జెన్కోకి, తెలంగాణ జెన్కోకి కనుక మనం కనుక ఇచ్చి వీళ్లతో ఒక సోలార్ పవర్ ప్రాజెక్టులు, పంపుడ్ స్టోరేజీ, ఎవరండి ఇక్కడ మనకున్న ప్రాజెక్టులో నీటిని అంట ఎనగమాల కొన్ని వేల ఎకరాలు ఇస్తే దాంట్లోనేమో లక్షల ఎకరాలు అయిపోయిన ఉంటుందేమో మొత్తం అంతా కలిసి తెలుగు నాట మిగతా చోట్ల కలిసి ఈ నీళ్ళని తోడి పోసుకుని పీక్ లో డిమాండ్ వచ్చినప్పుడు, అంటే సాయంత్రం 5-6 నుంచి పీక్ లో డిమాండ్ ఉంటుంది, 8 గంటలు 9 గంటలు అందరూ లైట్లు వేస్తారు కాబట్టి. ఆ టైంలోనండి ఎండాకాలం అయితే నైటు, ఆ టైంలో 10 రూపాయలు 20 రూపాయలకి ఎక్స్చేంజ్లో వెళ్ళి అమ్ముకుంటారు. దానికోసం పంపుడ్ స్టోరేజ్
వీళ్ళ తాతగారు కట్టారా సోమశిల ప్రాజెక్ట్? అక్కడేం తెగితే అక్కడ ప్రజలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ నాయకుల రెస్పాన్సిబిలిటీ కాదా? సిగ్గుమండి నాయకులు కొంతమందికి. ఇలా అయ్యగాడు త్యాగిరా, అయ్యగాడు కట్టాడు ఆ ప్రాజెక్టు సొంత నిధులతో. దాని గురించి మాట్లాడరా, చర్చలు చేయరా? గుడ్ ఈవినింగ్ టు యూ, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ చర్చ వేదిక రాజతరుణ్ గారు, మీ చర్చలో పాల్గొంటారు, శ్రీనివాసనే పాల్గొనండి. నన్ను బహిష్కరించేస్తారా టీవీలో? అందరిని అంట్లా చూపించిన వాళ్ళకు ఉన్నారు, ద్రముకురాలు ధన్యవాదాలు చెప్తున్నారు. ఎప్పుడు ఇది మౌలికమైన భావితరాలు దెబ్బతింటాయి. మీ ఒక్కలే అనుకుంటున్నారు, కాదు. మీ కుల గజ్జి మత పిచ్చి పక్కన పెట్టుకోండి అని చెప్తున్నా. అబ్సల్యూట్లీగా ఇది తప్పండి. నేను బాధతో చెప్తున్నాను. ఇన్ని కాగితాలు ఉన్నాయి. నేను తీసుకెళ్ళి 2014లోనే, ఏమండి మనకు అన్యాయం జరుగుతుంది, 58% కరెంట్ అంటున్నారు, దీనివల్ల అన్యాయం జరుగుతుందని ఆ రోజు విజయానంద్ గారు అనే ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నారు. చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉన్నారు. ఈ దక్షిణ భారతదేశం అత్యంత సంపన్నమైన ఐఏఎస్ ఆఫీసర్ గా చెప్తారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. ఆయన విదేశీ బొగ్గు ఒప్పందాల్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారంట. రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లో తీసేశారు, మళ్ళీ ఆయనే తీసి పెట్టుకున్నారు. ఎవరున్నా సరే ఆయనే. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ఆయనే, రోసే గారు ఉన్న ఆయనే, మొత్తం ఆయనే ఉంటారు. ఆయనే వెనకమాల కూటమి. నేను వెళ్ళి కనపడితే ఎంత అవమానకరంగా 2014లో మాట్లాడారు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది చెప్పలేను. నాతో పాటు డేవిడ్ గారు, అనేక మంది ఉన్నారు, డాక్టర్ గారు. ఆ తర్వాత ఆ డైరెక్టర్స్ ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. అప్పుడు ఉండగా చెప్పొద్దన్నారు. ఇలా నేను గంది భవానీ ప్రసాద్ గారిని, ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఏమండి ఎంత అన్యాయం జరుగుతున్నా? చాలా మంచి వ్యక్తి అండి, జస్టిస్, రిటైర్డ్ జస్టిస్. అప్పుడు 610లో వేసినప్పుడు హైకోర్టులో జస్టిస్ ఆయన సింగ్ గారు చీఫ్ జస్టిస్ ఉన్నారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సింగ్ గారు. ఆయన సరే, నాకున్న లిమిటేషన్స్ నాకున్నాయని సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాను, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిన ఇప్పుడు కూడా దాంట్లో రికార్డులో నేను వచ్చాను లేదు, దాంట్లో రికార్డు ఉంటుంది, కలిసి వచ్చాను. మొట్టమొదటిగా ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ ఒక వ్యక్తుల నుంచి కానీ వెళ్ళిన ఒక మొదటి వ్యక్తి నేను. చాలా బాధగా ఉంటుంది. మీకు ఒక 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 ఛానల్లో మాత్రం ఆ విషయాలు వేశారు. ఏపీ భవన్ దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక ఛానల్లో 2 నిమిషాలు వేశారు. నేను రికమెండేషన్ ఇచ్చాను, మంత్రులకు ఇచ్చాను, కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలినట్టు రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు అనుకోదాన్ని. వినలేదండి, కంఠశోషం లేదు. మిగతా విషయాల్లో మా వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు రావటం, లేదా నీతి ఎక్కేయటం వల్ల, అంటే అపార్ట్ ఫ్రమ్ ఉద్యమాలతో పాటు ఈ కూడా కేంద్ర మంత్రిని కలవటం, సాధ్యమంత ప్రయత్నించడం, అవి చేయటం మా వాళ్ళు ఒత్తిడి వల్ల ఏదో రాష్ట్రానికి మేము జీవితంలో నష్టపోయిన, రాష్ట్రానికి ఏదో ఒకటి వచ్చింది దగ్గర సంగతి. దీంట్లో మాత్రం ఈ పెట్టుబడిదారులు పీక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా వచ్చిందంటే వాళ్ళకి ఇచ్చేయటం మొదలుపెట్టారు. 2014లో 4 రూపాయలకి కరెంటు ఎలక్ట్రిసిటీ వస్తుందంటే 2015-16లో 5 రూపాయలకి కరెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సంవత్సరం పెరిగే కొద్దీ తగ్గాలి. పీక్ లో డిమాండ్ బయట పెట్టి 10 రూపాయలు 15 రూపాయలు కొన్న ఇన్ని కాగితాలు ఉన్నాయి కూడా. పిఎల్డి అని కరెంట్ ఒక యూనిట్ కి 10 రూపాయలకు పట్టుకి 2014 నుంచి 22 వరకు కొన్ని రోజులు అనేక 14-15 కూడా అయిన ఉంటుంది. 10 రూపాయలు 15 పైసలు అయితే వాళ్ళు కొన్న రేట్లు ఎన్ని ఉన్నాయి. ఎక్స్చేంజ్లో వాడు కొడితే మీకు రేట్ వచ్చేస్తుంది ఎంత ఉందో. ఇది ఓపెన్ సిస్టమ్ అండి. ఇది అన్యాయం అండి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాలి కదా, సంస్థలు ఇంతకుముందు ఉన్నాయి కదా, దాంట్లో అద్భుతమైన పెట్టుకోవాలి. ఇవాళ ఆదాని గారి మీద ఆరోపణలు వచ్చింది, ఆయన చాలా మిగతా సంస్థలు కూడా ఇచ్చారు. అవి జాతీయం చేసేసి 2 రాష్ట్రాల జాతీయం చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే దాంట్లో అవినీతి జరిగింది వచ్చినప్పుడు కాంపన్సేషన్ ఒక 1000 కోట్లు ఎంతో. నేను అడుగుతున్నాను దీనికి, మీరు చెప్పిన పాయింట్ కూడా లాస్ట్ లో ఎందుకు పెరిగిందో కూడా వస్తాను. ఆదాని గారు కుంభకోణాలు జరిగింది, దానివల్ల 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లు నష్టం. ఆదాని గారి వల్ల 1,50,000 కోట్లు. అది మిగతా ఒప్పందాలు జరిగినాయండి. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, మనకు అసంధీలు తస్నీలు కంపెనీలు ఉన్నాయి. ఆయన చేసుకుంటే వీళ్ళ లెక్క ప్రకారం 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు రాష్ట్రానికి నష్టం అని ఇప్పుడున్న అధికార పార్టీలు చెప్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గట్ర చెప్తున్నాయి. అవతల జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే దాని వల్ల 1,00,000 కోట్లు లాభం దమ్ముంటే రద్దు చేయవయ్యా అని ఆయన అంటున్నారు. అంటే ప్రజలు హౌలేకపోతున్న ఉద్దేశమా? ఒకళ్ళు తిట్టుకుంటే ఏం న్యాయం? ఈయనేమో అన్యాయం చేసినప్పుడు రద్దు చేయాలంటే ఎందుకు రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? దానికి నేను అడుగుతున్నాను ప్రశ్న. నన్ను తిట్టుకోండి, మీ భావి తరాల కోసం చూసుకోండి. ఈ సమస్యలు వస్తున్నాయని చెప్తుంటే కనీసం మా మీద ఈ విషయాల మీద చర్చ పెట్టరండి. అద్భుతమైన జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఒత్తిడి ఉండొచ్చు, రెస్పెక్ట్ జర్నలిస్ట్ ఉన్నారు, యజమానులు చాలా మంది తెలుసు నాకు. కానీ నేను అడిగితే ఇలాంటి ముఖ్యమైన విషయాలు అంటే మేము టీవీలో వచ్చి కొంతమంది అవతల నాయకుడిని వాళ్ళ భార్యలను తిట్టడమేనా? చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబాన్ని ఏంటంటే తిట్టడం ఏంటండి? దరిద్రం కాకపోతే సమస్య మీద ఇలాంటి డైవర్ట్ చేస్తారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాలను తిట్టాలా?
ఆ షర్మిల గారు కనపడగానే ఆవిడ అన్నయ్య గారు కానీ ఆవిడ 24 గంటలు టీవీ వార్తలు వాళ్ళ అన్నయ్య గారు తిట్టగానే వేసేయాలా? ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు, ఆ పక్క రాష్ట్రం పేరు కూడా వచ్చించడానికి అసహ్యపడినట్టు ఫీల్ అయ్యారు కదా, ఆ పక్క రాష్ట్రం సంబంధం ఏంటని. ఆ అక్కడ ఉన్న మేల్ యాంకర్ ఉంటే వాళ్ళ ఆవిడ పేరు ఎక్కడ ఉంటారు ఇవన్నీ అడిగి చాలా భయంకరంగా బిహేవ్ చేశారు ఆ విషయాల్లో. ఆవిడకి 24 గంటలు ఆవిడ చూపిస్తారు, చూపించండి తప్పులేదు, రాష్ట్ర హక్కుల గురించి కదా. ఇవాళ నేను అడుగుతున్నాను, ఈ సమస్య మీద ఎందుకు తెచ్చిపెట్టరు? అయిపోయింది. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా వల్ల శాలువ కప్పండి నాకు అంటున్నారు ఆయన, ఇది కప్పాలనుకుంటా. ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గర నేను చెప్తున్నానండి, దయచేసి ఆయన ఇవన్నీ చూస్తున్నారు, డెఫినెట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎంత అన్యాయం జరుగుతుంటే ఇవాళ ఎందుకంటే రద్దు చేయట్లేదు వీళ్ళు. ఇక ఇంకో విచిత్రం ఏంటంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దుర్మార్గానికి పాల్పడింది, అదే అడిగింది ఇది అడిగింది, దాన్ని పోల్చుకుని చాలా గట్టిగా చేశారు ప్రతిపక్షాలు, జనసేన కానీ తెలుగుదేశం కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా చేసినట్టుంది వాళ్ళు తన పని. ఇవాళ తీరా చూస్తేనండి ఆ కంపెనీ సుప్రీంకోర్టు వల్ల బయటపడింది ఏంటంటే ఈ పార్టీలకి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చింది, ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు, మొత్తం మీడియాలు అన్ని సైలెంట్ అయిపోయింది. ఏం జరుగుతుందండి అసలు నాకు అర్థం కాదు. సరే 2014 తర్వాత రేట్లు ఏంటండి ఇది వేస్తున్నారు అంటే అదే పెంచాల్సి ఏదో చిన్న నామినల్గా అదే పెద్ద ఇబ్బంది లేదండి. తర్వాత 2018 తర్వాత రేట్లు ఎందుకు పెంచుతున్నారంటే 2014 నుంచి 20 వరకు అడ్జస్ట్మెంట్ అక్కడ కొన్నాయి, తర్వాత అడ్జస్ట్ చేయాల్సి వచ్చి ట్రూ అప్ ఛార్జెస్, అందువల్ల పెంచామన్నారు. 2024 నుంచి పెంచుతున్నామంటే అంతకుముందు కొంటున్నారు అన్నారు. ఇప్పుడు ఆదాని గారి కరెంట్ ఇంకా రాలేదు, ఇంకా సప్లై స్టార్ట్ అయిందో లేదో నాకు తెలియదండి, స్టార్ట్ అవ్వాలేమో. 25 ఏళ్ళు ఒప్పందాలు ఎవరు ఒకళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళు వీరాభిమానులు బయలుదేరుతారు, వాళ్ళు వీరాభిమానులు. మనం ఏం ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను, మీ టీవీ ఎంతమంది చూస్తున్నారు చెప్పండి. మీరు కూడా వెళ్ళి ఆ రాజధాని గారి వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి. 2 మిలియన్స్ 3 మిలియన్స్ యూట్యూబ్ ఛానల్స్ కి కాసులే కాసులు, పైసామే పరమాత్మ అనుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది. సెలబ్రిటీగా న్యూస్ చేయడం తప్పులేదు, వాళ్ళు సెలబ్రిటీస్ న్యూస్ కవర్ చేయాలి, కానీ 24 గంటలు దాని మీద చర్చా వేదికలు అంటే ట్విస్ట్, కొత్త కోణాలు. ఇది కొత్త కోణం, ఇది ఎలక్ట్రిసిటీలో కొత్త కోణాలు ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి. భావితరాలు దెబ్బతినిపోతారండి. వచ్చే ఈ మీరు ₹2 ₹3 కంటున్నారు, ₹10 ₹15 కూడా జనాలు దొబ్బుకుంటుంటారండి కొంతమంది వీళ్ళు. వామపక్ష పార్టీలు ప్రతిదానికి ఉద్యమం చేస్తానని ఒక మైనస్ పాయింట్ తప్ప ఇవాళ వరకు నేను చెప్తున్నానండి, దే డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. కానీ ప్రజలు వాళ్ళని ఎందుకు ఆదరించట్లేదు? కొల్లగజ్జి, మత పిచ్చి, మత ద్వేషం, వారసత్వ రాజకీయ నాయకులు పిచ్చి, వారసత్వ రాజకీయ నాయకులు చెప్తున్నానండి, వీళ్ళ అభిమానంతో భావితరాలు నష్టం చేసేస్తారండి. వాళ్ళ ఆదాని గారికి వణికిపోయి గిజగిజగిజగిజలు ఆడిపోతున్నారండి. చికెన్ గుంజు, డెంగ్యూ అని చాలా వస్తాయి కదా, ఆ టాబ్లెట్ కింద తగ్గుతుంది, ఈ టాబ్లెట్ దీనికి ఏం టాబ్లెట్ వేసినా పొరకలేదు. ఆదాని గారి ప్రభుత్వం ఆదాని గారిని చూడగానే అసలు వీళ్ళందరూ చాండ్లు పెట్టేస్తున్నాయి అందరికి. అదేంటంటే కోట్ల పెట్టుబడి పెడతాడు, అంతకన్నా పెట్టేవాడు ఉన్నాడు అంటున్నారు. ఎవరైనా అందరూ కోటి పెట్టి దావుద్ ఇబ్రహీం పెడతాడు, ఇద్దరికి పోలిస్తారంటే నేను ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కోసం, నా తెలుగు జాతి కోసం అన్యాయం చేస్తుంది ఎవరన్నా సరే వాళ్ళు దొంగలే. ఏందండి నాకు అర్థం కాదు. వాళ్ళ 6 తెలుగు పారిశ్రామికవేత్తలనే దిక్కుమాలని ఒక నోటరీస్, ఒక నీచుడైన ఇబ్రహీం, ఒక దరిద్రుడు, వాటితో కంపేర్ చేయకూడదు కాబట్టి ఒక థర్డ్ రేటెడ్ రాటన్ స్టాక్ అది పక్కన పెట్టినాడు. కానీ వాళ్ళు ఇక్కడ రాబ్ చేసింది ఎవరండి? జీవి కృష్ణారెడ్డి గారికి, గద్వాల రాజా గారి, సోంభూపాల్ గారి కుటుంబానికి సంబంధించిన జీవికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గద్వాల మహబూబ్ నగర్ ఎయిర్పోర్ట్ ని, నవీ ముంబై ఎయిర్పోర్ట్ ని కాజేసింది, అడ్డంగా కాజేశారు. 82 సంవత్సరాల మనిషిని వేధించారో చేసింది ఎవరండి? కన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 ప్రాజెక్టులు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకుని గుజరాత్ అంబుజాని ఎవరు కొన్నారండి? అదాని గారే కదా. గంగవరం పోర్టుని డిఎస్ రాజు గారిని బెదిరించారా, బామేలారా, కత్తి పెట్టారా, లేకపోతే ఈయన కాళ్ళు పట్టుకున్నట్టు చేశారా? ఏ జరిగినా కాజేసింది ఎవరండి? అదాని గారే కదా. అలాగే నవగా విశ్వేశ్వరరావు గారి పోర్టులు అన్ని కాజేసింది ఆయనే కదండి. మధు గారి పవర్ ప్రాజెక్టులు, జిఎంఆర్ గారి ఇతర పవర్ ప్రాజెక్టులు అన్ని కాజేసింది వాళ్ళే కదండి. కాజేశారా? చేతులు వీళ్ళే నమస్కారం పెట్టి మీలాంటి గొప్ప వాళ్ళ ముందు మేము ఇవ్వాలనుకుంటున్నాం మాకు కానీ కొబ్బరికాయ చెప్పుకొట్టి వాళ్ళకి నీళ్ళు జల్లి వాళ్ళ నెత్తి మీద జల్లుకున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ వాటా 30-40 వేల కోట్ల తర్వాత చేసే గంగవరం పోర్టుని తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికంటే ప్రజలకు చెందేటట్లు చేసిన వాటాని అమ్మేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అమ్మించేది? ఎవరికి అమ్మారండి? ఆదాని గారికి. పోర్టులకి, ఎయిర్పోర్ట్లు అన్ని ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఇవాళ అదే కొనసాగుతుంది. నియో క్యాపిటల్, క్రోనిక్ క్యాపిటలిజం వాళ్ళ దేశాన్ని శాసిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా శాసించేటట్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని శాసించేటట్టు వచ్చేసింది ఆలోచించుకోవాలి.
రేవంత్ రెడ్డి గారు 100 మెగావాట్ 100 కోట్ల రూపాయలు ఇలా చేతితో తన్ని అవతల పడేశారు. వాళ్ళు ఇచ్చిన నాకు అవసరం లేదన్నారు. మరి 5,000 మెగావాట్ల దొంగ ఆ ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? టీజన్కో తక్కువ ఉందా? టీఎస్ఎన్కో దమ్మున్న అధికారులు ఉన్నారు, చూపిస్తారని నేను చెప్తున్నా. అద్భుతమైన అధికారులు ఉన్నారు. మీ రాజకీయ నాయకులు కలవ చేసుకోవద్దానండి. దాంట్లో ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇవాళ ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడలా. అన్ని రద్దు చేయాలంట కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ వెళ్ళిపోయి నేను చెప్పట్లా, ఏదో శతాబ్దాలు కొన్న అంటే మన భూభాగాన్ని ఎక్కువ బంగ్లాదేశ్ కప్పు చెప్పారు. ఎందుకంటే సౌహార్దత అన్నారు. నిజమే కావచ్చు, బంగ్లాదేశ్ బాగుంటుంది కావచ్చు అనుకోండి. తీరా చూస్తే అదానీ గారికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు వచ్చింది. అక్కడ మొత్తం ఛత్తీస్గఢ్ లో పవర్ ప్లాంట్ పెట్టి లేదా జార్ఖండ్ లో పెట్టి అక్కడ సప్లై చేస్తా అంటారు బంగ్లాదేశ్. రేట్లు ఎక్కువ మొర్రు అని చెప్పి 43% వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాళ్ళు శ్రీలంక వెళ్తే శ్రీలంక మంత్రి గారు లాస్ట్ టైం మోడీ గారు వచ్చి అదానీ గారికి ఆ చైనాకి ఇచ్చుకుంటే ఇచ్చుకోమనండి, మాకు కూడా పోర్ట్ ఇవ్వమని అదానీ గారికి ఒత్తిడి చేసినట్టు చేసి తర్వాత విత్డ్రా చేసుకున్నారు అనుకోండి. ఆయన ఇచ్చారు. ఈయన ఎక్కడికి వెళ్తే సంకలం ఈయన తెచ్చి ఆయనే ఈయన సంకలం వేసుకెళ్తానంటే అయిపోయింది. ఆయన సంకలం వేసుకెళ్తాంటే అదానీ గారు ఒప్పుకోరండి. ఏం జరుగుతుంది? ఈ దేశం మొత్తం బానిసత్వంలో వెళ్ళిపోతుంది. దురదృష్టవశాత్తు వామపక్షాలు పక్కెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ స్ట్రైట్ గా పోరాటం చేసే స్థితిలో లేదు. వీళ్ళు మాట్లాడితే మతం మీద, ఈ పార్టీ అన్న మతానికి ఉత్తాధిపత్యం తీసుకుందండి. ఆర్ఎస్ఎస్ లో ఉన్న మోహన్ బాబు గారిని కూడా పక్కన పెట్టేశారు. పాతనాటి మురళీ మనోహర్ జోషి గారు అద్వానీ గారిని షెడ్యూకి పంపించేసిన వాళ్ళు అదానీ గారు అంటే కంపెనీ. వీళ్ళు ఇదేమైనా మతానికి ఏమైనా కాపీరైట్ తీసుకుని మాట్లాడితే మతాన్ని తీసుకొస్తున్నారు. మత సంస్థలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ రిలీ గ్రేట్ ఆర్గనైజేషన్, బారీ ఫ్యూ పాయింట్ దో ఐ డిఫర్ విత్ దెమ్. గ్రేట్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఇవాళ అలాంటి వాళ్ళు మాట ఉందండి. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారిని ఎలాగ అంత దుర్మార్గంగా వ్యవహరించింది ఎవరు? గుజరాతీ పాలకులు కాదా? అదానికి ఏం చెప్తే ఆయన వినాల్సిందేనా? అందుకో ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళ భావితరాలు కనుక ఎలక్ట్రిసిటీ గురించి పట్టించుకోకపోతే నాకేంటి సంబంధం అనుకుంటా. మీ నెక్స్ట్ జనరేషన్స్ భయంకరమైన కష్టాలు అనిపిస్తాయి. దయచేసి గమనించండి. ఇవాళ దాని గురించి మాట్లాడగానే వేధింపులు, దుర్మార్గాలు, దుష్టత్వం. ఏందండి ఇదంతా? మంచి పద్ధతి కాదు. ఆమె హంబులి ఎందుకంటే ఈ న్యాయం 4 పాదాల నడవాల్సింది ఒక పాదం నడుస్తుంటే ప్రస్తుతం న్యాయ వ్యవస్థ గొప్పతనం వల్ల మాత్రమే, లేదా అది కూడా ఉండేది కాదు. అద్భుతమైన అధికారులు ఉన్నారు. రెస్పెక్ట్ దమ్ ఎలాట్. దయచేసి వాళ్ళు నిబద్ధలే ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని అలాగే మీ వివరాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.